ఇప్పుడు మనం పల్లెటూరు కుర్రోడు అనేది అయితే మూవీ మనం లాస్ట్ స్కెడ్యూల్లో ఉన్నాం. సో ఇప్పుడే క్లైమాక్స్ సీన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మన టీం మెంబర్స్ ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఈ టీం మెంబర్స్ అందరినీ కూడా వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి మన మూవీ మీద మనం ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఒకసారి టీం అంతటి వైపు ప్లాన్ చేయండి. సో మొత్తం టీం అంతా, సో ఇది మన టీం అయితే. సో ఇప్పుడు 1 by 1 మనం అందరినీ కూడా అడిగి ఒపీనియన్ తెలుసుకుందాం. సో గురు, ఫస్ట్ నీకు అసలు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మనం ఎన్ని రోజులు ఇప్పుడు దాకా షూట్ చేసాం? దాదాపు వారం 10 రోజుల నుంచి, ఒక 10 days నుంచి షూట్ చేస్తూ ఉన్నాం. సో నీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? విలన్ సైడ్. గురువు అయితే విలన్ క్యారెక్టర్ చేసాడు, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు కదా. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుంది. ఒక్కో మూవీకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. సో ఓకే, నీ క్యారెక్టర్ అయితే నీకు నచ్చిందిగా? చాలా బాగా. సో ఇప్పుడు నెక్స్ట్ మన బెంగళూరు ప్రసాద్ గారు. సో బెంగళూరు ప్రసాద్ గారు, మీకు ఎలా అనిపించిందండి? నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సరదాగా చేస్తున్నాము మనం, దీని కరెక్ట్గా సక్సెస్ రేట్లో వెళ్తాం అనేది నాకు అనిపిస్తుంది. మీరు ఇందులో ఏ క్యారెక్టర్ చేశారు? తాత క్యారెక్టర్. మీ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? నాకు సాటిస్ఫాక్షన్ అయిందా? మరి బెంగళూరు ప్రసాద్ గారి రివ్యూ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ దుర్గయ్య గారు. మీరు ఇందులో ఏ క్యారెక్టర్ చేశారు? ఇలా హీరో తండ్రి క్యారెక్టర్ అండి. హీరో తండ్రి క్యారెక్టర్. ఇప్పుడు కూడా నీరసంగా ఉన్నారేంటి? బయటకి యాక్టివ్గా రండి. మీ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా మీరు డైరెక్షన్ ఇచ్చి చెప్పటంలో, డైలాగుల విషయంలో చాలా ఓపిక ఉంది మీకు. కొత్త వాళ్ళకు మంచి ఎంకరేజ్మెంట్ చేస్తారు మీరు. నాకైతే అనుభవం లేదు, ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఎంగేజ్మెంట్ అంటే ఎంకరేజ్మెంట్ చేస్తారు కనుక నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లాగే మా మల్లాపురం ఇక్కడ నుంచి మహిళా సోదరు లీడర్స్ వచ్చారు, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఫుల్ సక్సెస్ అవకాశం నాతో పాటు ఫస్ట్ ఇప్పించింది మీరే. ఓకేనా? సరే, రైట్. నెక్స్ట్ తమ్ముడు, నీ పేరు మర్చిపోయాను. సో జోసఫ్ అన్న, మా ఊర్లో మాదొక పల్లెటూరు. మా ఊర్లో అసలు ఎవ్వరూ ఇప్పుడు దాకా సినిమా ఫీల్డ్కి సంబంధించి ఎక్కువ వెళ్ళిన లేరు. నేను ఒక్కనే ఉన్నా, కనీసం నన్ను సినిమాలో అలా ఎందులోనైనా చూపించన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేయగానే రమ్మన్నాను, వచ్చాడు. సో నీ ఒపీనియన్ ఏంటి నీ క్యారెక్టర్ మీద? నా క్యారెక్టర్ పైన ఒపీనియన్ చాలా బాగుంది. నాకు ఫస్ట్ టైం నేను ఒక మూవీలో యాక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. నువ్వు ఏ క్యారెక్టర్ చేసావు ఫిలింలో? హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు గర్వంగా చెప్పుకో మరి మీ ఊళ్ళో. ప్రమోట్ చేయ మంచిగా. సో ఇంకా మన మహిళా సంఘం మేడమ్స్ అందరూ వచ్చారు. సో మహిళా సంఘం అని తెలుసు, ఇంకా పేర్లు తెలియదు. ఇప్పుడు వాళ్ళని అడిగి మనం పరిచయం చేసుకుందాం. మేడం, మీ పేరు? రమాదేవి గారు. మంచి యాక్టివ్గా ఉంటారు, సైలెంట్గా కనిపిస్తారు అంతే. మేడం, ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక మెయిన్ సీన్కి వచ్చారు కదా. సో ఫస్ట్ టైం వచ్చి ఉంటారు నాకు తెలిసి. ఫస్ట్ టైం. మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. ఓకే, మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? మామూలుగా మన టీంకి పరిచయం చేసిన పర్సన్ మనమ్మ గారికి పరిచయం చేసిందేమో దుర్గయ్య గారు. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ లేడీ టైగర్. ఎందుకంటే తెలంగాణ శకుంతల గారితో ఎప్పుడో చేయాలని మనం చాలా వాయిస్కి దానికి ఎప్పటి నుంచో వెయిట్ చేసాం. సో కుదరలేదు. కానీ ఈ మేడం గారితో మరి ఇంకా మంచిగా ఇంకా ఎదరికెళ్ళేటప్పుడు సినిమాలు అన్నింటిలో కూడా నాలెడ్జ్ పెంచుకుంటే అదిరిపోయే డైలాగ్ డెలివరీ చెప్పగలరు తెలంగాణ ఎసెంట్లో. మరి ఇప్పుడు మన ఆంధ్ర ఫిలింలో కూడా చేశారు. ఒకసారి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. అయినా సో మీకు ఫస్ట్ టైం కదా ఈ మూవీలో చేసేది? అవును. మీకు ఎలా అనిపించింది? మంచిగా ఉంది, మంచిగా బాగుంది. మేము ఎక్కడో ఉన్నాము. మా దుర్గయ్య అనేట ఆయన మా తమ్ముడు ఈ ఫిలింలో చేస్తున్నాక మీకు కూడా జర బాగుంటుంది. అది ఎక్కడి నుండి వచ్చి అబ్బాయిలు పని చేసుకుంటున్నారు. ఒక పల్లెటూరు కుర్రోడ్ అని ఒక సినిమా తీస్తున్నారు. మీ వంతు సాయం కూడా అందరికి చేస్తావు కదక్క. మీ వంతు సాయం కూడా ఇక్కడ వచ్చి ఈ హీరో ఒక చిన్న సినిమా తీసుకుంటున్నాడు. ఆ సినిమా సక్సెస్ కావాలంటే నీవు వచ్చి 2 డైలాగులు వాడని ఆ ప్రసాద్ అన్నయ్య, మా దుర్గయ్య ఉండి చెప్పిండ్రు. 4 డైలాగులు వాడారు మీరు. అయితే నేనేమనుకున్నంటే ఎంతో మందికి 30 ఏళ్ళ నుండి సోషల్ వర్క్ చేసి ఎంతో మందికి సేవలు అందిస్తున్నాము. ఈ అబ్బాయి కూడా ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ ఒక ఫిలిం తీస్తుండు. ఆయన కూడా ఫుల్ సక్సెస్ కావాలి. చిన్న అబ్బాయి కదా, ఫస్ట్ ఫిలిమో సెకండ్ ఫిలిమో మాకు తెలియదు. చేసుకొని మా నుండి ఆ అబ్బాయి అభివృద్ధి పొందితే ఎప్పటికైనా గుర్తుంచుకుంటాడు అని మేము వచ్చిన. నా దేశరానగర్ డివిజన్, నా పేరు చైర్మనమ్మ, టైగర్ మనమ్మ, అన్ని పేర్లు పెడతారు. నేను ఎవరే పేరున పిలిచినా, టైగర్ అని పిలిచినా, ఏదని పిలిచినా ఎవరికైనా సేవ చేయనుకున్నా. ఇవాళ మీరు మొన్న పిలిచిండ్రు, మొన్న వచ్చినాము. ఆ రోజు డైలాగ్ లేదు, ఈరోజు వచ్చినాం. మీరు 2 డైలాగులు ఇచ్చిర్రు. మా వంతు సాయం మీకు చేసినాం. మేమంతా మహిళలు తీసుకొని వచ్చినా మీకు ఏ సాయం కావాలన్నా మేము చేస్తాము. ఎందుకంటే ఇన్ని దినాలు మేము ఏవేమో చేసినాము. ఇంట్లో కూడా చేస్తే ఫిలింలో కనిపిస్తే అరే ఈ యూట్యూబ్లో అన్నిట్లో వస్తున్నాం. చాలామంది తక్కువ చూసేటోళ్ళు ఈ సినిమాలు అంటూ వస్తే ఒక మొన్న బలగన్ సినిమా తీసిండు మా వేణు.
ఆయన ఎన్నో అవమానాలు పొంది బలగం సినిమా చూసిండు. బలగం అంటే పబ్లిక్ అంతా తెలిసిపోయింది. ఇప్పుడు బలగం లాకనే నీది కూడా పల్లెటూరు కుర్రోడ్ అంటే ఏంది అనే ప్రతాపం నీ వెనక మేము ఉండి చెప్తాము. మీరు మాకు చెప్పండి. నిన్ను అభివృద్ధి తోవల నడిపించే కృషి మా వంతు కృషి నీకు చేద్దామని వచ్చిన నాన్న. నీకు ఎప్పటికున్నా మా సహాయ సహకారాలు నీకు ఎప్పటికుంటాయి. థ్యాంక్ యూ. మీ టైగర్ మనమ్మ గారు ఎప్పుడు సపోర్ట్ నాకు ఉండాలి. ఉంటా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా మహిళా సంఘం నుంచి వచ్చే మేడం వాళ్ళు. మేడం మీ పేరు? లక్ష్మి గారు. సో మీరు కూడా మొదటిసారి కదండి వచ్చారు. సో మరి మీ ఒపీనియన్ ఏంటి మూవీ మీద? అంటే పల్లెటూరు అంటే మాకు ఇష్టము. సినిమా తీసిన బాబు అంటే మాకు ఇష్టం అనే వచ్చాము. మాకు మా దుర్గన్న తమ్ముడు తీసుకొచ్చాడు, మేము వచ్చాము. దుర్గన్న మీ తమ్ముడా? ఓకే, మరి మీ తమ్ముడు థ్యాంక్స్ చెప్పండి తర్వాత. మేడం మీ పేరు? కోటేశ్వరి. మీరు కూడా ఫస్ట్ టైం అండి చేయడం? కానీ చాలా యాక్టివ్ గా ఉన్నారు మంచిగా. అంటే రీల్స్ అవి చేస్తారా? మరి మీరు సూపర్ గా డాన్స్ చేయగలరా? మంచి కాలం అని చెప్తున్నారు మేడం గారు. మీకు ఎలా అనిపించింది మేడం ఫస్ట్ డే వర్క్? చాలా మంచిగా అనిపించింది అండి. ఓకే, టీం కూడా బాగుంది. మీది మీ పిల్లలందరూ కష్టపడి ఎంతో కృషి చేసి మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఫీల్డ్ అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇంకా కావాలి, ఇంకా అన్ని ఫిలింలో మనం చేద్దాం. సో మేడం మీ పేరు? సో నిర్మల గారు, మీరు సిగ్గు పడుతూ వచ్చి మొత్తం మీద అయితే క్యారెక్టర్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది మేడం ఫస్ట్ డే? చాలా బాగా అనిపించింది. సో మేము తీసుకొచ్చిన పర్సన్ దుర్గన్న గారు, మనమ్మ గారు, మేము అందరూ ఒక టీం, అంతా ఒకే రేవాళ్ళే కదా. సో ఏరియా సపోర్ట్ అయితే మనకి చాలా ఎక్కువ ఉంది. ఇంకా మల్లాపూర్, ఇంకా చెప్పండి ఏరియా. సో మల్లాపూర్ డివిజన్ అంతేనండి? మాది ఏసరానగర్ డివిజన్, 2వ డివిజన్. మేడం గారు చెప్పారు వాయిస్ ఓవర్ అది. సో అక్కడి నుంచి వచ్చారు, మనకి మంచిగా సపోర్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఈ సిస్టర్ అయితే మనకి ఇక్కడ లోకల్గా ఆర్జీ కాలనీ, ఇది ఇందిరా గృహకల్ప దగ్గర వస్తుంది. మనం రెగ్యులర్గా షూటింగ్ చేసే ప్లేస్. ఇక్కడ నుంచి అన్న నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందన్న, నేను చేస్తానని చెప్పి గతంలో మనం మురవలి సినిమాలో కూడా చేశారు. సో ఇందులో కూడా చేసాం. అమ్మ నీ పేరు? నీకు ఎట్లా అనిపించింది నీ క్యారెక్టర్? మొన్న సినిమాలో ఈ సినిమాలో వేరే? చాలా బాగా అనిపించిందా? నీ టైం కంఫర్టబుల్గా ఉంది కదా? చాలా కంఫర్టబుల్. అన్న వస్తాను అనగానే రామ్మ అనగానే ఒక 5 నిమిషాలు రెడీ అయ్యి నీట్గా వచ్చారు. మనకు చాలా సపోర్ట్ చేసింది సిస్టర్ అయితే. థ్యాంక్స్ అమ్మ. మేడం మీ పేరు? అరుణ గారు. సో మీరు కూడా యాక్టివ్గా ఒక 2 డైలాగులు కొట్టారు గట్టిగా. సో మీకు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. సూపర్ అనిపించింది. సో ఇంకా మరి ఫర్దర్గా మూవీ చేసినప్పుడు మీరు మాతో కొలాబరేట్ అవుతారా? ఈసారి ఖచ్చితంగా లెంత్ క్యారెక్టర్ చేయాలి. మీ అందరూ కూడా మీతో నేను చేస్తాను, కానీ నమ్మి మీరు చేయగలనే కాన్ఫిడెన్స్ మీరు చేయాలి. ఇంకా బాబాయ్ అన్నాడు. బాబాయ్కి ఒక పెద్ద పేరు ఉంది, అది ఇప్పుడు చెప్పనులే. బాబాయ్ చెప్పు, నీ పేరు చెప్పు. పేరు పెంటయ్య. బాగుంది అందుకే చెప్పొద్దు అన్న. సో మరి బాబాయ్ మొన్న ఏ క్యారెక్టర్ అనేది? రైతు క్యారెక్టర్. బాబాయ్ని కొట్టి లాక్కెళ్ళి పేపర్ లాక్కుంటారు. సో చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు బాబాయ్ అయితే. నీ క్యారెక్టర్ నీకు ఎలా అనిపించింది బాబాయ్? సూపర్ అనిపించింది. ఇక్కడ చేసే ప్రతి ఫిలింలో అయితే మన బాబాయ్ అయితే మనతో ఉంటాడు. సో బాబాయ్ని మనం ఖచ్చితంగా పెడదాం. పేరు చూసి ఎలా ఉందో మామూలుగా ఉండదు. ఇంకా మల్లేశ్వరరావు గారు అండి. మరి టైగర్ మల్లేశ్వరరావు గారు మన అన్ని సినిమాల్లో చాలా సపోర్టివ్గా ఉంటూ ఇంకా ఫర్దర్గా మనం చేసే అన్ని మూవీస్లో కూడా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. సో ఈ పల్లెటూరు కుర్రోళ్ళు అనే దాంట్లో కూడా లెంతీ రోల్ చేశారు. దీనికంటే ముందే సినిమా చేసాం మనం. ముందు శివోహం, అలాగే రాంబాబు గారి జాతకం, అలాగే మురావలి. ఇవన్నీ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మన జేసీ మీద. మా బ్రదర్ ఎర్రంశెట్టి సాయి గారు. సాయి గారు, నా పేరు విజయ్ కదా. ఏ డైలాగ్ ఎలా కొట్టారు? ఇంత అద్భుతమైన డైలాగ్ కూడా చెప్పగలరు ఆయన. నాకు తెలిసిన ఎర్రంశెట్టి సాయి మాదిరిగా మన ఎర్రంశెట్టి విజయ్ గారు కూడాను చాలా చక్కగా ఈ చిత్రంలో నాకు కోఆపరేట్ చేసి నాకు ఈ 4వ చిత్రంలో మంచి రోల్ ఇచ్చి ఇందులో నేను హీరోయిన్ ఫాదర్గా నటించాను. ఎరగదీశారు కదా మీరు. అది ఎరగతీసామో లేదన్నటువంటి డైరెక్టర్ గారు చెప్పాలి, సినిమా తర్వాత చూసినటువంటి ప్రేక్షకులు చెప్పాలి. అది నాకు నేను చెప్పుకోకూడదు. అది అయితే అద్భుతంగా అయితే మరి ఈ సందర్భంగా మన ఎర్రంశెట్టి విజయ్ గారికి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ నమస్కారం. ఈ చిత్రాన్ని మీరు అందరూ ఆదరించి ఈ చిత్రాన్ని విజయోత్సవంలో మీరు కూడా పాల్గొంటారని ఆశిస్తూ. సో మన ఫిలింలో చేయాలని ఎక్కడి నుంచో ఒక మారుమూల పల్లెటూరు, మేబీ ఆంధ్రాలో అదే లాస్ట్ ఏరియా. సో విజయనగరం, శ్రీకాకుళం అటు సైడు. సో అటు సైడ్ నుంచి అయితే రామకృష్ణ గారు వచ్చారు. సో ఒకసారి మరి రామకృష్ణ గారి మాటలో కూడా ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో రామకృష్ణ గారు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? నా పేరు రామకృష్ణ అండి, విజయనగరం చీగుర్పల్లి. సో నేను లాస్ట్ ఇయర్ కూడా విజయాన్నతో వచ్చాను. సో 2 days ఆయనతో పాటు పార్టిసిపేట్ దంద సినిమా చేశాము.
ఇప్పుడు ఈ పల్లెటూరు కూడా ఈ సినిమా కూడా చూసాము. ఆయన యొక్క స్టైల్ ఏంటంటే చాలా ఫాస్ట్గా షెడ్యూల్ అని కంప్లీట్ చేయగలరు, ఇన్ టైంలో చేస్తారు. తర్వాత ఏ ఆర్టిస్ట్కి కూడా చాలా కష్టం అనిపించకుండా చాలా చాలా ఈజీగా మేకింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనేది చేస్తారు. సో ఆ స్టైల్ అనేది చాలా చాలా బాగా నచ్చింది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాము. ముఖ్యంగా ఇందులో కూడా ఫైట్ సీన్లో చేసాము, అది చాలా ఫైర్ ఉంటుంది, సార్ చేయించారు. తర్వాత ఈయన చూసిన ఒక 2 days ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాను. దానికి మనకి స్టేట్ ఫస్ట్ అవార్డు కూడా వచ్చింది. ముఖ్యంగా ఆయన విషయంలో థ్యాంక్స్ థ్యాంక్స్. దాంతో పాటుగా మరొక ఫిల్మ్ కూడా చేసినప్పుడు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు మురళీమోహన్ గారి చేతి మీద అందుకున్నాము, డైరెక్టర్ డే అప్పుడు. సో అది కూడా అన్నకి థ్యాంక్స్ చెప్దామని చెప్పేసి ఈ సినిమాలో కూడా పాల్గొనడానికి ఇక్కడ నేను ఎంతో దూరం కూడా రావడానికి కారణం. చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. మన దగ్గరికి వచ్చి మీరు నేర్చుకొని వెళ్ళి మీరు అలాంటి రికార్డులు క్రియేట్ చేశారంటే అది నాకు హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మరి ఇంకా కాబట్టి అన్నయ్యకి చాలా థ్యాంక్స్. ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూసి ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా బాగుంటుంది. మేము చాలా ఎంత కష్టపడ్డాం అనేది మీరు ఒక్క నిమిషం టైం అనేది మీరు పెట్టుకొని ఈ రివ్యూకి అట్లీస్ట్ చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా అందరికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మన టాప్ యాక్టర్ చూసారు పాపం, ఈ విలన్ కొట్టాడు, ఒక ముఖం మీద తెగింది ఇక్కడ. సో చెప్తామంటే నీ ఒపీనియన్ ఏంటి? చాలా చాలా మంచిగా అనిపించింది. నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరు నరేంద్ర అండి. ఇంతకుముందు చేశాను చాలా సినిమాలు, కాకపోతే ఆ సినిమాలో క్యారెక్టర్లు వేరే, ఈ సినిమాలో క్యారెక్టర్ వేరే. విలన్ క్యారెక్టర్ ఒక మంచి రోల్, మంచి క్యారెక్టర్, సూపర్ ఉంటుంది నా క్యారెక్టర్. అది ఇప్పుడు చెప్పును, థియేటర్లోనే చెప్తా. సో ఇది ఓవరాల్గా మన టీం అయితే. సో మన టీం అంతా కూడా యాక్టివ్గా స్పెండ్ చేసి మనకు చాలా సపోర్ట్ చేశారు. సో ఇది ఓవరాల్గా టీం అయితే. సో ఇంకా ఈ టీంకి మనం కంప్లీట్గా ఇప్పటి వరకు అయితే సుమారు ఒక 14 సినిమాలు చేసుకుంటూ వచ్చాం. ఇది నా 14వ సినిమా. సో ఇప్పటి వరకు ఒకే సంవత్సరంలో మనం ఒక రికార్డును బ్రేక్ చేద్దామని కంప్లీట్లీ ఒకే సంవత్సరంలో 12 సినిమాలకి కథలు రాసి, అదే సంవత్సరంలో 12 సినిమాలకి సాంగ్స్ కూడా రాసి 8 సినిమాలు ఒకే సంవత్సరంలో తీసినందుకు ఇప్పుడు ఈ నెల అంటే ఈ జూలై 23వ తారీఖున బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ అనేది ఒక అవార్డు అయితే నాకు రాబోతుంది. సో ఇది మినిస్టర్ గారి చేతుల మీదుగా అయితే ప్రసాద్ ల్యాబ్లో అయితే ఈవెంట్ జరగబోతుంది. ఆ ఈవెంట్కి కూడా మీ అందరూ కూడా ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అది కేవలం నాకు వచ్చే అవార్డు మాత్రమే కాదు, ఇంతగా కష్టపడి నాకు సపోర్ట్ చేసే మీ అందరికీ వచ్చిన అవార్డు కింద అయితే నేను భావిస్తాను. ఖచ్చితంగా మీ అందరూ రండి. ఆ అవార్డు ప్రజెంటేషన్ అప్పుడు మీరు కూడా ఉండి ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. ఇంకొకటి టీంలో చాలామంది పెద్ద యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ లైక్ సుమన్ గారు, శ్రీకాంత్ గారు, జేడి చక్రవర్తి గారు, ఇలా చాలామంది పెద్ద యాక్టర్స్ ఆ ఈవెంట్కి వస్తారు. సో మీరు కూడా రండి, పరిచయాలు పెంచుకుంటూ ముందుకెళ్తే త్వరగా మనం సక్సెస్ అవ్వగలం. సో ఇది స్పెసిఫిక్గా ఈ ఫిలిం, ఎందుకంటే ముందు ఫిలిం ఈ 2 సినిమాలు చేయడానికైతే మనకు చాలా సపోర్ట్ చేశారు బెంగళూరు ప్రసాద్ గారు. సో ఆయన లేకపోతే అయితే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఈ ఫిలిం అనేది ఎంత ఫాస్ట్గా అవ్వచ్చు, లేదా ఈ టైంలో ఇక్కడ ఇంత స్కెడ్యూల్ నీట్గా కంప్లీట్ కావు. ఆయన క్యాటర్ చేయడంతో పాటు ఇదని తీసుకొచ్చిన పరిచయం చేసింది దుర్గా గారు అయితే ఎంతమంది లేడీస్ని అందరినీ తీసుకొచ్చారు. సో మనకి ఏ పని చేసినా సరే మనం లేడీస్ సపోర్ట్ అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. ఈ సినిమాలో అయితే బలంగా నాకు ఎంతమంది ఆడపిల్లల సపోర్ట్ ఉంది. ఒకటి మనం నేల తల్లి మీద తీసాం, ఇంకొకటి ఆడపిల్లల గౌరవిత్తి తీసాం. ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ మీ విజయరామ్ శెట్టి. అందరూ చేతులు స్పెషల్